నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. హలో సార్. సో రేవంత్, ఇవాళ August 18 మండే. ఒకసారి మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 676 పాయింట్ల లాభంతో 81,273 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 245 పాయింట్ల లాభంతో 24,876 పాయింట్ల లాభంతో నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఇవాళ మార్కెట్లో అయితే మంచి పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మంచి పాజిటివ్ ర్యాలీ అనేది కూడా మార్కెట్ లోకి ఎంటర్ అయింది. సో ఎటువంటి పరిణామాలు మార్కెట్లు పాజిటివ్ ర్యాలీలో క్లోజ్ అవ్వడానికి ఇక్కడ సహకరించాయి అంటారు? సో లాస్ట్ వీకెండ్ శుక్రవారం మార్కెట్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు, అంటే శుక్రవారం కాదు గురువారం, మన శుక్రవారం సెలవు. సో ఈ వీకెండ్ లో మేజర్ అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మనకి. పర్టికులర్ గా August 15 సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఏమైనా మేజర్ అప్డేట్స్ రావచ్చేమో, లేదా ఇండియా అండ్ చైనా రిలేషన్స్ కి సంబంధించి మన కొత్త అప్డేట్స్ రావచ్చేమో. సో లేకపోతే ఒకవైపు రష్యా అండ్ యుక్రెయిన్ కి సంబంధించినటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ జరగచ్చేమో. ఇట్లా ఎన్నో అంశాలు డిస్కషన్ లో ఉన్నాయి. అదే టైంలో మనకి ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇండియా పరంగా ఏదైతే జరుగుతుందో ఏదో ఒక అప్డేట్ అయితే మార్కెట్ ని ట్రిగ్గర్ చేస్తుంది అనే ఒక సెన్సెస్ అనేది మార్కెట్ కి బాగానే కొట్టినాయి. కాకపోతే మనకి అప్డేట్ అనేది ఎవరు ఊహించని విధంగా మనకి ఇండియా సైడ్ నుంచి విత్ ఇన్ ఇండియాలోనే ఎకానమీని స్ట్రాంగ్ చేసే విధంగా అప్డేట్ వస్తుందని ఎవరు ఊహించలేదు. సో మనకి జిఎస్టీ మీద ఒక డిస్కషన్ జరుగుతుంది అని చెప్పేసి ఎవరు ఊహించింది అంటూ లేదు. సో అఫ్ కోర్స్ మనకి జిఎస్టీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, ఆఫ్ కోర్స్ ప్రైమ్ మినిస్టర్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయకూడదు. నెక్స్ట్ కౌన్సిల్ మీట్ లో దాన్ని ప్రవేశపెట్టి దివాళీ కంటే ముందు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంలోకి అయితే తీసుకొచ్చారు. సో అసలు ఇప్పుడు ఏం జరిగింది, మనకి ట్రంప్ టారిఫ్ ఇష్యూ వల్ల ఒక 0.2% వరకు 0.3% వరకు కూడా మనకి జీడిపి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనుకున్నాం. సో ఆ జీడిపి ఇంపాక్ట్ మనం తగ్గించాలి అని అంటే డెఫినెట్ గా మన ఇండియన్ కన్సంప్షన్ స్టోరీ అనేది చాలా బెటర్ గా రన్ అవ్వాలి. సో గతంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, మనకి ఇండియన్ కన్సంప్షన్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి టాక్సేషన్స్ కొంత ఎక్కువగా ఉండటం వల్ల ఎఫోర్డబిలిటీ కూడా మిస్ అవుతుంది. సో గతంలో ఆల్రెడీ మనకి ఇండియన్ కన్సంప్షన్ స్టోరీని స్ట్రాంగ్ చేయడం కోసం మార్కెట్లో లిక్విడిటీని పెంచే ప్రయత్నం చేశారు త్రూ ఇంట్రెస్ట్ రేట్ కట్స్, లేకపోతే మనకు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ పాలసీ చేంజెస్ ద్వారా, ఫిజికల్ పాలసీ చేంజెస్ ద్వారా చేశారు, మానిటరీ పాలసీ చేంజెస్ ద్వారా కూడా చేశారు. అవి ఇంకా పూర్తి స్థాయిలో మన ఇండియాలో ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతే అదైతే మనం క్లియర్గా ఒప్పుకోవాలి. అసలు ఈ జూలైలో వచ్చినటువంటి రిజల్ట్స్ లోని ఎంతో కొంత రివైవల్ ఉంటుంది అని ఊహించాము, ఆ రివైవల్ కనిపించలేదు. ఈవెన్ ఫోర్కాస్ట్లు కూడా బెటర్గా ఉంటాయేమని అనుకుంటే అది కూడా కండిషన్ లేదు, గైడెన్స్లు కూడా అంత అద్భుతంగా లేవు. దాన్ని మార్కెట్ కొద్దిగా డిసప్పాయింటింగ్. మేబీ గవర్నమెంట్ ఒక విషయం అయితే క్లియర్గా అనుకుందేమో, మేబీ దేర్ ఇస్ సమ్ కన్సంప్షన్, ఏదైనా స్టోరీ బ్యాడ్గా ఉంది అని. దానికి తోడుగా టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ కూడా మార్కెట్లో ట్రిగ్గర్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఓవర్కమ్ చేసేందుకు మనం డెఫినెట్గా ఒక కొత్త స్టోరీని తయారు చేయాలి, ఒక న్యూ రిజీమ్ ఆఫ్ జిఎస్టీ తీసుకురావాలి అని చెప్పేసి అనుకున్నట్టున్నారు. ఆ అనౌన్స్మెంట్స్ రావడం తోటి ఈ రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ అంతా కూడా బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఈ రోజు మనం గమనిస్తే ఆటో సెగ్మెంట్ మార్కెట్ ని బాగా లీడ్ చేసింది. సో ఆటో సెగ్మెంట్ కి రిలేటెడ్ ఉన్నటువంటి వెహికల్స్, అంటే ఏదైనా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇవన్నీ 28% స్లాబ్ లో ఉన్నాయి. కొన్ని వాటి మీద అయితే ఎక్స్ట్రా సెస్లు కూడా యాడ్ అయ్యి 48% వరకు పడుతుంది అన్ని ట్యాక్స్లు కలిపి. సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద వెహికల్స్ ని మనం 18% లో కూడా తీసుకొచ్చేయాలన్న ఒకటి రావటము. సో దానివల్ల ఎఫోర్డబుల్ సెగ్మెంట్ గా ఉన్నటువంటి మారుతి ఈ రోజు మార్కెట్ లో మంచి రిటర్న్స్ అయితే డెలివరీ చేసింది. సో ఈ రోజు మన మార్కెట్ లో చూసినా గానీ హైయెస్ట్ పాజిటివ్ గా ఉన్నది, మనకి ఎక్కువ పాయింట్స్ నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేసింది మారుతిని. దాని తర్వాత M&M కొంతవరకు కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాంకింగ్ ఫాలోస్ బై హిందుస్థాన్ యూనిలివర్, FMCG. అండ్ వాటికి సంబంధించి కూడా బాగా ఎక్కువగా వాడే వాటిని మేము ట్యాక్సెస్ ని ఇంకా తగ్గిస్తాము. అండ్ కంప్లీట్ ట్యాక్స్ స్లాబ్స్ ని కూడా రివైజ్ చేస్తాం. ఇప్పుడు 4 స్లాబ్స్ కింద ఉంది, 5, 12, 18 and 28. అలా కాదు, వాటిని కూడా మేము రివైజ్ చేస్తాము అని ఒక మాటలు వినిపించడం. ఇట్లాంటివన్నీ కూడా కొంతవరకు ఇండియన్ కన్సంప్షన్ స్టోరీని మారుస్తాయా అని ఒక కొత్త ఇది మా మార్కెట్లోకి రావడం తోటి, ఆ పాజిటివ్నెస్ తోటి ఈ రోజు మార్కెట్ అయితే మంచి గ్యాప్ అప్, 300 పైపెచ్చు మా మార్కెట్ లో గ్యాప్ అప్ అయితే వచ్చింది. క్లోజింగ్ ఎట్లున్నప్పటికీ మార్కెట్ టైంలో 25,000 నిఫ్టీ కూడా టచ్ చేయడం, మార్క్ టచ్ చేసింది. ఆఫ్ కోర్స్ మధ్యలో తర్వాత సెల్ ఆఫ్ రావటము, అక్కడ నుంచి దాదాపు ఒక 100 నుంచి 150 పాయింట్లు సెల్ ఆఫ్ వచ్చి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అవడం అయితే జరిగింది. సో ఇక్కడ దీనివల్ల కేవలం మనకి నిజంగానే కన్సంప్షన్ బూస్ట్ అవుతుందా, దానివల్ల ఇంకేమైనా ఇతరతర సమస్యలు ఉన్నాయని చెప్పేసి రకరకాల రీసెర్చ్ పేపర్స్ చదువుతున్నప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే, ఎస్ దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్. డెఫినెట్ గా గవర్నమెంట్ కి కొంతవరకు ఈ జిఎస్టీలు తగ్గడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి
ఇన్ఫ్లో కూడా తగ్గే అవకాశాలు ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఓకే టు టేక్ ఏ హిట్. ఇప్పుడు కన్జంప్షన్ స్టోరీని బూస్ట్ చేసి ఏదైతే మనకి జీడిపి దేని వల్ల అయితే ఇంపాక్ట్ అవుతుందో టారిఫ్ వల్ల, మనం దాన్ని కొంతవరకు రీప్లేస్ చేయాలి మన ఇండియన్ గ్రోత్ స్టోరీ తోటి. వీ హ్యావ్ ఎ పవర్ ఆఫ్ సెల్ఫ్ కన్జంప్షన్, మన బలం అది. మన బలాన్ని మనం చూపించుకోగలిగితే వీ కెన్ డూ మచ్ బెటర్ అన్న ఒక ఉద్దేశంతో ఈ పని చేసింది. సో డెఫినెట్ గా దీనివల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆటోమొబైల్ తీసుకోండి, 28% నుంచి 18% రావడం వల్ల హియర్ అండ్ దేర్ మనకి ఓవరాల్ కార్ ప్రైజెస్ లో 8% డిస్కౌంట్ అయిపోతుంది. అంటే ఒక 10 లక్షల రూపాయల కారు మనకి 9 లక్షల నుంచి 9,20,000 రూపాయలకి వచ్చేస్తుంది. అదొక మంచి డిస్కౌంట్ అది. సో ఆఫ్ కోర్స్ దేని వల్ల మళ్ళీ ఆ మందం మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఎంటర్ అనేది కూడా ఉంది, అవి కూడా ఉన్నాయి. బట్ అవి కాకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు ఇప్పుడు చేసేది మన ఇండియన్ గ్రోత్ స్టోరీని స్టేబుల్ చేయడం కోసం చేసేటువంటి పని. సో స్టేట్ గవర్నమెంట్స్ కూడా మేబీ మాట్లాడి డిస్కస్ చేసి రోడ్ ట్యాక్స్ లేకుండా ఆటోమొబైల్ సెగ్మెంట్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఆటోమొబైల్, ఇట్ కుడ్ బి ఎఫ్ఎంసీజీ, ఏదైనా కానివ్వండి, ఇండియన్ గ్రోత్ స్టోరీలో మాత్రం ఎటువంటి అడ్డంకులు లేకుండా టెక్స్టైల్ కానివ్వండి అన్నిటిని కూడా ముందరికి పుష్ చేసే ప్రయత్నం అయితే గవర్నమెంట్ గట్టిగా చేస్తుంది. విత్ ఇన్ ఇండియాలో కన్సంప్షన్ పెరిగే విధంగా, ఖర్చు లేకుండా వాళ్ళు కొనలేకపోతున్నారు, ఇప్పుడు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు త్రూ ట్యాక్సెస్ అంటారు. అదొక మంచి పరిణామమే. దీన్ని కూడా దివాళీ కంటే ముందు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. దానికి గల కారణం ఏంటి, మనకి ఫెస్టివ్ సీజన్ కి సంబంధించినటువంటి సేల్స్ చాలా పెద్ద పారామీటర్. ఫెస్టివ్ సీజన్ లో కనుక సేల్స్ పికప్ అవ్వకపోతే అది చాలా ఎవిడెంట్ గా చెప్తుంది ఇండియా ఈస్ డూయింగ్ వెరీ బ్యాడ్ అని. ఆ సంవత్సరం అంతా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా మొమెంటం లేకపోతే మార్కెట్ సేల్స్ లో అది చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. సో ఇండియన్ గ్రోత్ స్టోరీ మీదనే ప్రజలకి అనుమానం వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ పరిస్థితుల దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో దే హ్యావ్ ఎ డౌట్. ఇప్పుడు మన దగ్గర డేటా లేకపోవచ్చు కానీ దే హ్యావ్ ద డేటా, వాళ్ళ దగ్గర డేటా ఉంది. సో గ్రోత్ స్టోరీలో సమ్ ఏదో ఇష్యూ ఉందన్న ఉద్దేశంతో టాక్సెస్ తగ్గించి కన్సంప్షన్ బూస్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా సేల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి వీ కెన్ అడ్జస్ట్ అన్న దాంట్లో ఒక 50,000 కోట్ల ఇంపాక్ట్ తీసుకోగలుగుతాం అన్న దాంట్లో దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దిస్. సో గోయింగ్ ఫర్దర్, ఈవెన్ దో దేర్ ఇస్ అ టారిఫ్, సెల్ఫ్ కన్సంప్షన్ బూస్ట్ అవడం ద్వారా కొంతవరకు మన ఇండియన్ జీడిపి అయితే స్టేబుల్ గా అయ్యే అవకాశం చాలా మంచి విషయం. సో ఈ రోజు దాంతో మార్కెట్ లో గ్యాప్ అప్ అవ్వటం, అది గ్యాప్ అప్ అయినప్పటికీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఏదో కానీ ప్రభావితం మళ్ళీ అది సస్టైన్ కాలేకపోయింది పైన హైయర్ లెవెల్స్. 25,000 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతుంది అన్న హోప్స్ లో ఉన్నప్పటికీ, లేదా అట్లీస్ట్ 24,900 అనుకున్నప్పటికీ 24,900 బిలో అయితే మార్కెట్ క్లోజ్ అయింది. మనకి హియర్ అండ్ దేర్ ఎఫ్ఐఎస్ అందరూ కూడా హిస్టారిక్ హైయెస్ట్ నెంబర్ షార్ట్ పొజిషన్స్ ని క్యారీ చేస్తున్నారు, అబోవ్ 92%. అది దారుణం అన్నమాట. అది కూడా 1-2 రోజులు కాదు, ఒక సిరీస్ ఆఫ్ డేస్ నుంచి అది అట్లా క్యారీ అవుతుంది. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగానో వి డోంట్ నో. మేబీ వాళ్ళు యుఎస్ నుంచి ఏమైనా పెద్ద టారిఫ్ న్యూస్లు వచ్చి అది మరింతగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ చేస్తుంది అన్న వెల్ ఇన్ఫార్మ్డ్ న్యూస్ తోటి అట్లా చేస్తున్నారా, దట్ వీ డోంట్ నో. బట్ ఎఫ్ఐఎస్ ఆర్ కంటిన్యూస్లీ సెల్లింగ్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్, అదైతే కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 195,000 కోట్ల వరకు కూడా ఇయర్ టు డేట్ జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 195,000 కోట్లు అమ్మేశాడు. దట్స్ హ్యూజ్ సెల్లింగ్. ఆఫ్ కోర్స్ డిఐఎస్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ అది సర్వైవ్ కావట్లేదు. ఓకే, సో గోయింగ్ ఫర్దర్ ఇండియన్ గ్రోత్ స్టోరీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ స్టోరీని మనం లైన్ లో పెట్టుకొని టెక్నికల్ అనాలిసిస్ ఎట్లుందో కూడా ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక చిన్న ట్రెండ్ లైన్ అయితే మనకి పోయిన గురువారమే బ్రేక్ చేసింది. ఇట్ ఈస్ అ పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ 25,000 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది, అక్కడ సెల్లర్స్ ఉండే అవకాశం ఉందని కూడా అనుకున్నాము. పైకి వెళ్ళినప్పుడు కొంతవరకు సెల్లింగ్ ట్రిగ్గర్ అయింది. సో ఓవరాల్ గా చూసినప్పుడు మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మనకి డౌన్ సైడ్ రిస్క్ అనేది అయితే పొటెన్షియల్ తగ్గిపోయింది. సో డౌన్ సైడ్ పెద్దగా వెళ్తుందా అంటే 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం కిందకి ఎక్కువ వెళ్ళడానికి అవకాశం లేదని అర్థమైంది. కానీ 1 వీక్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే మార్కెట్ ఏమన్నా కొత్త డౌన్ ట్రెండ్ ఛానల్ ని మళ్ళీ ఫార్మేషన్ చేస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్ లో. మన ఇన్నాళ్ళు డైలీ టైం ఫ్రేమ్ లో అనలైజ్ చేసాం. ఈ వీక్లీ టైం ఫ్రేమ్ లో రీసెంట్ హైస్ ని అంటే మన ప్రీవియస్ సెప్టెంబర్ హైని ఇప్పుడు రీసెంట్ గా మేక్ చేసినటువంటి జూన్ హైని క్లబ్ చేసినప్పుడు ఒక న్యూ డౌన్ ట్రెండ్ ఛానల్ ఏమన్నా ఫార్మేషన్ జరుగుతుందా, అది అవుతుందా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ డౌన్ ట్రెండ్ ఛానల్ ఫార్మేషన్ జరిగింది అని అంటే మార్కెట్ విల్ బి ఇన్ ద సేమ్ స్ట్రక్చర్ ఫర్ నెక్స్ట్ 6 to 12 వీక్స్ మంత్స్ ఆల్సో. ఇంకో మరొక 6 నెలల నుంచి 12 నెలల వరకు ఇదే విధానంలో మార్కెట్ డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్, డౌన్ ట్రెండ్ అంటే కింద పడుతుంది అని కాదు, కన్సాలిడేషన్ విత్ ద లోవర్ సైడ్ అట్లా జరగడానికి ఎక్కువ ప్రాబబిలిటీ కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఈవెన్ మంత్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసినా కానీ ఒక కీ సపోర్ట్ దగ్గర మార్కెట్ ఉంది, దాన్ని బ్రేక్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఈసారి కనపడుతున్నాయి. సో బేసిక్ వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి డౌన్ ట్రెండ్ కనిపించటము, మంత్లీ టైం ఫ్రేమ్ లో ఒక బార్డర్ లో ఎడ్జ్ లో ఆగి ఉండటము, ఇదంతా కూడా కొంతవరకు టెక్నికల్ వీక్నెస్, ఇంకా కన్ఫర్మ్ కాలేదు బట్ వీక్నెస్ వస్తుందా అని ఒక
పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఒకవేళ డౌన్ సైడ్ కన్సాలిడేట్ అయింది అంటే కన్సిడర్ 6 months to 12 months విల్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. యాజ్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్ పరిస్థితి అది. అదేంటి మనకి ఆల్రెడీ గవర్నమెంట్ బూస్ట్ చేస్తుంది కదా అని అంటే గవర్నమెంట్ బూస్ట్ చేస్తుండొచ్చు కాకపోతే అది నెంబర్స్ రూపంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. వాళ్ళు దివాళీ కల్లా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం గల కారణం ఏంటి? అసలు ఇంపాక్ట్ చూపించాలి మనం మార్కెట్ లో. సేల్స్ ని బూస్ట్ చేయకపోతే అటు పెట్టుబడిదారులకు కూడా నమ్మకం కోల్పోతారు. అది మరింతగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ని స్ట్రెస్ లోకి తోస్తుంది ఒక భయం అటు ఇండియన్ గవర్నమెంట్ కూడా పడుని ఉండొచ్చు. దానివల్ల వాళ్ళు బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మార్కెట్ ప్లేయర్స్ యొక్క స్టాండ్స్ ఎట్లున్నాయో మనం చెక్ చేసినా కానీ ఈ రోజు ఇంతటి గ్యాప్ అప్ అయినప్పటికీ మార్కెట్ లో సపోర్ట్ ఏరియాస్ కంటే కూడా రెసిస్టెన్స్ ఏరియాస్ లో ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు. 25,000 దగ్గర విపరీతమైన రైటింగ్ కనిపిస్తుంది. ఈ రోజు ఎడిషన్ కూడా జరిగింది 25,000 దగ్గర. సో 25,000 కి వెళ్ళినప్పుడల్లా మార్కెట్ లో సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ డేటాస్, క్లబ్బింగ్ ఆల్ దీస్ డేటాస్, వీక్లీ టైమ్ ఫ్రేమ్, మంత్లీ టైమ్ ఫ్రేమ్, డైలీ టైమ్ ఫ్రేమ్స్, మార్కెట్ ఈస్ హ్యావింగ్ వెరీ హై ప్రాబబిలిటీ ఆఫ్ కన్సాలిడేటింగ్ బిలో 25,000. ఆల్ టైమ్ హై ఇప్పటికైతే పాసిబుల్ గా ఉన్నట్టయితే కనిపించట్లేదు. మళ్ళీ ట్రంప్ టారిఫ్ ఏదైనా పెద్ద న్యూస్ ఇస్తే తప్పించి, లేకపోతే ఫెడ్ రిలేటెడ్ అవుట్పుట్ ఏదన్నా పాజిటివ్ గా ఇంట్రెస్ట్ రేట్ కట్ తో వస్తే తప్పించి, ఫెడ్ రిలేటెడ్ అవుట్పుట్ 99% ఇంట్రెస్ట్ రేట్ కట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కాకపోతే మన గురువారమో శుక్రవారమో హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇన్ఫ్లేషన్ దాదాపు 1% పెరిగింది. మళ్ళీ సహజంగా హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అ పారామీటర్ ఆఫ్ ద మార్కెట్ ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్. అక్కడ పెరిగినప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా? టారిఫ్ సహజంగా ఇంపాక్ట్ అయినప్పుడు యుఎస్ ఇన్ఫ్లేషన్ పెరగాలి, కానీ పోయినసారి పెరగలేదు. అది మ్యానిపులేటెడ్ డేటానా అని ఒక క్వశ్చన్ మార్క్ లాస్ట్ వీక్ కూడా రేస్ చేశాం. ఇక్కడ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ క్లియర్ గా 1% పెరిగినట్టుగా కనిపించింది. సో గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ 2-3 months లో అగైన్ ఇన్ఫ్లేషన్ విల్ గెట్ ఇంపాక్టెడ్. ఫెడ్ రేపు ఇంట్రెస్ట్ రేట్ కట్ ఇచ్చినప్పటికీ చిన్నపాటిది, తర్వాత కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడట్లేదు. సో ఓవరాల్ గా మార్కెట్స్ విల్ నాట్ గివ్ ఎనీ రిటర్న్స్ ఫర్ నౌ, యాజ్ ఆఫ్ నౌ 6 months వరకు అయితే అనిపిస్తుంది. ఏదైనా చేంజ్ అయితే విల్ అప్డేట్. సో మరి ట్యూస్డేకి 19th ఆగస్ట్ ట్యూస్డేకి మరి మార్కెట్ ఎలా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇవాళ వచ్చిన ర్యాలీని దృష్టిలో పెట్టుకుని రేపటి మార్కెట్ ఓపెనింగ్ బెల్ కి ఎలా సిద్ధంగా ఉండాలి? మార్కెట్ లో కొంతవరకు రేపు గ్రీన్ క్యాండిల్ పడకపోవచ్చు అని అనిపిస్తుంది. దెర్ ఇస్ వెరీ లో ప్రాబబిలిటీ. ఈ రోజు అప్పర్ సైడ్ మనకి షాడో అనేది చాలా పెద్దగా ఫామ్ అయింది, అంటే అక్కడ సస్టైన్ కానివ్వలేదు. సెల్లర్స్ అక్కడ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళు అక్కడ సెల్లింగ్ చేయాలి అని అంటే మధ్యలో కొంత గ్యాప్, ఈ రోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో అట్లీస్ట్ అక్కడ కొంతమంది బయర్స్ ఫ్రెష్ గా యాడ్ అయి ఉంటారు. కొంచెం కిందకు వచ్చి బయింగ్ జరిగిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలి. కానీ డైరెక్ట్ గా పైకి వెళ్ళినా కానీ సర్వైవ్ కాదు. ఒకవేళ కొంచెం పైకి వెళ్ళినా మళ్ళీ సెల్ ఆఫ్ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పైకి వెళ్ళాలంటే ముందు స్టేబుల్ గా కిందకు వచ్చి సపోర్ట్ ఏరియాస్ లో బయర్స్ అందరినీ అక్యుములేట్ చేసుకొని పైకి వెళ్తుంది మార్కెట్. కానీ అప్సైడ్ పొటెన్షియల్ ఇస్ లిటిల్ లెస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ అండి.